హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ 9. టేస్టీగా తింటూ వెయిట్ తగ్గాలి అనుకునే వారికి బీపీ, షుగర్ కంట్రోల్‌లో ఉండాలన్నా నేను చూపించే సలాడ్ బెస్ట్ ఆప్షన్. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌కి, ఈవినింగ్ సలాడ్‌కి కూడా బావుంటుంది. ముందుగా స్టవ్ మీద బాండిల్ పెట్టుకుని, బాండిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ కప్పు పూల్ మకానా వేసుకుని లో ఫ్లేమ్‌లో క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. పావు కప్పు పల్లీలు కూడా తీసుకొని లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. హై ఫ్లేమ్‌లో వేయించారంటే కలర్ చేంజ్ అవుతాయి గానీ టేస్ట్ ఉండవు. మిక్సింగ్ బౌల్ తీసుకొని కీర దోసకాయని బాగా కడిగి దాని పైనుండే పీల్ తీసేసి, ఒక కప్పు కీర దోసకాయ తురుము, ఒక కప్పు క్యారెట్ తురుము, హాఫ్ కప్పు టమాటో తరుగు, పావు కప్పు ఆనియన్ తరుగు, ఒక 1 ½ కప్పు చిక్కటి పెరుగుని వేసుకుని, తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలపండి. అంతా కలిసేలాగా బాగా కలిపి, ఒకవేళ పెరుగు తక్కువ అనిపిస్తే ఇంకొద్దిగా వేసుకోండి. పావు టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, పావు టేబుల్ స్పూన్ మిర్చి తరుగు వేసుకోండి. మిర్చి కొంచెం కారం తక్కువ ఉండేది సెలెక్ట్ చేసుకోండి. మనం ముందుగా వేయించుకున్న పల్లీలు, మకానా కూడా వేసుకుని, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. వెయిట్ తగ్గాలనుకునేవారు హెల్తీగా వెయిట్ తగ్గడానికి ట్రై చేయండి. మీరు రెగ్యులర్‌గా చేసే వ్యాయామాలతో పాటు ఇలాంటి మంచి ఆహారాన్ని తీసుకున్నారంటే మీకు కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ అందుతూ చాలా హెల్తీగా వెయిట్ తగ్గుతారు. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.